సినీ నటుడు పృథ్వీరాజ్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. భార్య శ్రీలక్ష్మి మనోవర్తి కేసులో విజయవాడ ఫ్యామిలీ కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. మనోవర్తి విషయంలో కోర్టు ఆదేశాలను పృథ్వీ పాటించడం లేదు. ఈ నేపథ్యంలో కోర్టు అరెస్ట్ వారెంట్ను జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ఫిల్మ్ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, పృథ్వీరాజ్కి ఊహించిన సాక్షి తగిలింది. విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు అతడికి నిన్న బుధవారం నాన్ బెయిల్ ముందు వారెంట్ జారీ చేసింది. మనోవర్తి చెల్లించాలంటూ పృథ్వీరాజ్ భార్య బల్రెడ్డి శ్రీలక్ష్మి అతడిపై కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. దానిపైన కూడా చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. భార్య బల్రెడ్డి శ్రీలక్ష్మికి నెలకు దాదాపు 8 లక్షల రూపాయలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను పృథ్వీ పాటించలేదు. దాన్ని తీసుకెళ్లి కేసు విషయం సంబంధించి ఆ కేసును తీసుకుని హైకోర్టులో సవాల్ చేశారు. ఆ కేసును పరిశీలించిన న్యాయస్థానం తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ భార్యకు నెలకు 22,000 చొప్పునైనా చెల్లించాలని చెప్పేసి ఆదేశం జారీ చేశారు. అప్పటి వరకు కూడా అంటే ఆ అమౌంట్ కూడా అంటే దాదాపు 22,000 కూడా ఆయన హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకపోవడం, భార్య శ్రీలక్ష్మికి పంపించకపోవడంతో భార్య శ్రీలక్ష్మి న్యాయవాదులు శంకర్ రాజేంద్ర ప్రసాద్, రమేష్ వీళ్ళు కలిసి మళ్ళీ ఫ్యామిలీ కోర్టును సంప్రదించారు. ఫ్యామిలీ కోర్టు పిటిషన్ వేశారు. అయితే నిన్న పృథ్వీరాజ్ కోర్టు హాజరు కాకుండా కేసు వివరాలను దినపత్రికలో ప్రకటన చేస్తూ కూడా కోర్టుకు హాజరు కావడం లేదని కూడా లాయర్లు పిటిషన్ లో పేర్కొనడంతో ఫ్యామిలీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయన ఖచ్చితంగా నాన్ బెయిల్ వారెంట్ అరెస్ట్ జారీ చేసింది. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.